అందరికీ నమస్కారం. ఈరోజు నాకు నచ్చిన ఒక సినిమా రివ్యూను మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నాను. సినిమా పేరు 'ద ఇండియన్ స్టోరీ'. ఇది మే 3, 2024న రిలీజ్ చేయబడింది. దీని దర్శకుడు రామంచ రాజశేఖర్ రెడ్డి. హీరోగా భీమ్రెడ్డి రాజ్ రెడ్డి, హీరోయిన్గా జారా ఖాన్ నటించారు. సినిమా నిర్మాణం భీమ్రెడ్డి క్రియేషన్స్ వారు చేశారు. చెమ్మక్ చంద్ర మరొక ప్రధాన పాత్రలో కనబడతారు. సినిమా నిర్మాణం మొదలైన దగ్గర నుండి నేను దాదాపుగా దగ్గర నుంచి వీరి యూనిట్ని గమనిస్తూ వచ్చాను. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సినిమాలపై ఉన్న అభిమానంతో చిన్ననాటి నుంచి వారు కలలుగనే సినీ రంగంలోకి ఎవరి ప్రోత్సాహమూ లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉద్యోగాలను వదిలి ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా సినీ రంగంలోకి ప్రవేశించారు రాజశేఖర్ రెడ్డి, రాజ్ రెడ్డి ఇద్దరు. ఈ సినీ నిర్మాణం కరోనాకి ముందే మొదలైన వారు ఎంచుకున్న కథ కొంతవరకు ఈనాటి సమాజంలోని కొన్ని సంఘటనలను ఉన్నదున్నట్లు చిత్రీకరించడంతో విడుదలకి కొన్ని అడ్డంకులు వచ్చాయి. డైరెక్టర్కు, నిర్మాణ సంస్థకు ఇది మొదటి సినిమా అవడం వల్ల కూడా కొన్ని అనుకోని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. డైరెక్టర్ స్వయంగా తానే కథను వ్రాసుకుని మాటలు, స్క్రీన్ ప్లే కూడా తానే చేయడంతో సినిమా చిత్రీకరణ చాలా అద్భుతంగా వచ్చింది. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని కష్టాలను పడుతుందో, అలాగే దర్శకుడు తన ఆలోచనలకు ఒక రూపం ఇచ్చి నటీనటులతో, అందున కొత్తవారితో తాను అనుకున్నది అనుకున్నట్లుగా మరియు తను చెప్పదలుచుకున్నది ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చిత్రీకరించడం కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులువైన పని కాదు. తమకున్న పరిమితమైన బడ్జెట్లో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా, ల్యాగ్ లేకుండా సహజమైన డైలాగులతో నటీనటులలోని భావాల్ని వెలికితీసి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ప్రేక్షకుల మనసుల్లోకి తీసుకెళ్లగలిగారు. 2 గంటల పాటు ఏమాత్రం విసుగు లేకుండా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోపెట్టడం సామాన్యమైన విషయం కాదు. హీరో రాజ్, చెమ్మక్ చంద్రతో నటించిన చాలా సీన్లు మంచి హాస్యాన్ని పండించాయి. అలా అని ఇది పూర్తిగా హాస్యభరితమైన సినిమా కాదు. ఒక రకంగా మంచి సస్పెన్స్తో సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకి మంచి ఛాయాగ్రాహకుడు, మంచి ఎడిటర్ల తోడ్పాటు ఉండడం వల్ల మరింత గొప్పగా తయారయ్యింది. అందరూ తమ సర్వశక్తులను ఫనంగా పెట్టి వారి అమూల్యమైన కాలాన్ని వెచ్చించి అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది అంటే దర్శకుడి ప్రతిభకు, నిర్మాణ సంస్థ తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. దర్శకుడికి మంచి పేరును, నిర్మాణ సంస్థకు ఆశించిన డబ్బును, ప్రేక్షకులకు సంతృప్తిని తీసుకురావాలి. అంటే వీరి మధ్య ఒక అవగాహన, ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండడం తప్పనిసరి. వీరు ఒక సీన్ని చిత్రీకరిస్తున్నారు అంటే దాని అవుట్పుట్ ఇద్దరికీ నచ్చాలి. ఒకరికి క్రియేటివిటీ పరంగా, మరొకరికి కమర్షియల్ పరంగా. అలా వీరు ఏకాభిప్రాయంతో సినిమాను ముందుకు తీసుకెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. ఒక కథను అనుకున్న తర్వాత సినిమాగా రూపుదిద్దుకునేందుకు అవసరమైన అన్ని మార్పులను చేస్తూ, పరిమితమైన వనరులను వాడుకుంటూ మంచి సినిమాను మనకు అందించారు దర్శకులు రాజశేఖర్ రెడ్డి. ఇక హీరో రాజ్ భీమ్రెడ్డి తన మొదటి సినిమా అయినా చాలా కష్టపడి పనిచేశారు. 10 మందిలో మైక్ ఇచ్చి మాట్లాడమంటేనే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అలాంటిది మనల్ని వేలు లక్షల మంది ప్రేక్షకులు చూడబోతున్నారు అన్నప్పుడు ఎంతటి నటులకైనా కొంత యాంగ్జైటీ రావడం సహజం. అందున తాను మొట్టమొదట నటిస్తున్న సినిమా కాబట్టి, నిర్మాణ బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి రాజ్ గారు తనని తాను ఎంతగా సంభాళించుకొని ఈ సినిమాకు పనిచేశారు అన్నది మనం అంచనా వేయవచ్చు. ఈ సినిమా కథ ఏంటి అంటే, బంగారం బిస్కెట్లు అమ్మడానికై వచ్చిన హీరోకు ఫేకు కలుస్తాడు. ఫేకు ఎలాగైనా హీరో దగ్గర నుంచి బంగారం కొట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. హిందూ, ముస్లిం 2 వర్గాలకు శ్రీరామ్, కబీర్ ఖాన్లు నాయకత్వం వహిస్తూ ఉంటారు. కథాగమనంలో హీరో కబీర్ ఖాన్పై జరిగిన హత్యాయత్నాన్ని భంగం చేస్తాడు. ఫేకు హీరోను రెహమాన్గా పరిచయం చేస్తాడు కబీర్ ఖాన్కి.
ఆ పరిస్థితిలో గాయపడ్డప్పుడు డాక్టర్ అయిన హీరోయిన్తో ప్రేమలో పడతాడు మన హీరో. ఒకానొక సంఘటనలో కబీర్ ఖాన్ హీరోని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తనను కాపాడిన హీరోని కబీర్ ఖాన్ ఎందుకు చంపాలనుకున్నాడు? హీరో హీరోయిన్తో తన ప్రేమను పెళ్లి వరకు ఎలా తీసుకెళ్లాడు? అసలు జర్నలిస్ట్ రాజ్ రెహమాన్గా ఎందుకు మారాడు? శ్రీరామ్ కబీర్ ఖాన్ల గతం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. మరొక ముఖ్యమైన క్యారెక్టర్ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నటించిన పాస్టర్ క్యారెక్టర్ ఎంతో హాస్యాన్ని పండించింది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి నటుడిగా కూడా మంచి భవిష్యత్తు ఉంది అని తెలుస్తుంది. ఈ సినిమాలో హిందూ నాయకుడు శ్రీరామ్ క్యారెక్టర్ శివసేన నాయకుడైన బాల్ ఠాకరేను, ముస్లిం నాయకుడు కబీర్ ఖాన్, ఎంఐఎం పార్టీ నాయకుడు సలాముద్దీన్ ఓవైసీను, పాస్టర్ క్యారెక్టర్ కేఏ పాల్ను స్ఫురింపజేసేలా ఉన్నాయి. సినిమా పోస్టర్ల రూపకల్పన దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలోనూ చిత్ర యూనిట్ ఎంతో శ్రద్ధగా పనిచేశారు. ప్రజల్లోని ఎమోషన్స్తో మతాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నాయకులు ఎలా వాడుకుంటున్నారో ఈ సినిమాలో మనం గమనించవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఒకవైపు హాస్యాన్ని, మరొక వైపు లవ్ ట్రాక్ని నడిపించిన దర్శకుడు ప్రేక్షకుల మనసులలోకి తెలియకుండానే ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తారు. సెకండ్ హాఫ్లో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ సినిమాను చక్కగా ప్రజెంట్ చేశారు. మరో ముఖ్యమైన అంశం కాసర్ల శ్యామ్ గారు ఈ సినిమా కోసం రాసిన పాట. ఈ సినిమాకంతటికీ ఒకే పాట ఉన్నా ఎంతో అద్భుతమైన లిరిక్స్ని అందించారు శ్యామ్ గారు. ఫేక్గా చెమ్మక్ చంద్ర, హిందూ నాయకుడిగా రామరాజు, ముస్లిం నాయకుడిగా ముఖ్తార్ ఖాన్ నటించగా మ్యూజిక్ సందీప్ కంజులా అందించారు. సినిమాటోగ్రఫీ నిమ్మల జైపాల్ రెడ్డి గారు చేశారు. ఇలా అన్ని అంశాలను చాలా బాగా ఎలివేట్ చేశారు ద ఇండియన్ స్టోరీ సినిమా యూనిట్. ఎవరి అండదండలు లేకుండా కేవలం సినిమాపై తమకు గల మక్కువతో ఎన్నో ఆటంకాలను ఓర్చుకుని, అడ్డంకులను అధిగమించి, బాలారిష్టాలను దాటుకుని ఒక అద్భుతమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్ర యూనిట్కి నా శుభాభినందనలు. సంకల్ప బలం ఉంటే ఎంతటి దాన్నైనా సాధించవచ్చు, కలల్ని సాకారం చేసుకోవచ్చు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. భారీ బడ్జెట్ సినిమా కాకపోయినా ఒక మంచి సందేశాత్మక చిత్రమైన ద ఇండియన్ స్టోరీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ఏమాత్రం తీసిపోదని విన్నవిస్తూ సెలవు. నమస్కారం.